బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న తిరుగుబాటు దేనికి సంకేతం? ఇంతకు రాజాసింగ్ చేస్తున్న తిరుగుబాటు ఎవరి మీద? బయటకు కనిపిస్తున్నది రాజాసింగ్ తిరుగుబాటు ఒక్కటే. పార్టీలో కనిపించిన తిరుగుబాట్లు చేస్తున్న నేతలు ఇంకా ఉన్నారా? అదటుంచితే రాజాసింగ్ ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటేనని పార్టీ భావిస్తుందా? అందులో భాగంగానే పూర్తి స్థాయిలో రాజాసింగ్ను డీయాక్టివేట్ చేసే పనిలో రాష్ట్ర నాయకత్వం ఉందా? అందుకే పెద్ద తలకాయలు చేస్తున్న చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానని రాజాసింగ్ ప్రకటించారా? ఇంతకు బీజేపీలో చిల్లర రాజకీయాలు చేస్తున్న పెద్ద తలకాయలెవరు? గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కాంట్రవర్సీ స్టేట్మెంట్లతో రాష్ట్ర బీజేపీ ప్రతిష్టని మరింత మసకబారుస్తున్నారని ఆ పార్టీ వర్గాలు లబోదిబోమంటున్నాయి. రాజాసింగ్ను పార్టీ నుంచి తప్పించాలని చూస్తున్నారన్న అనుమానం వచ్చేలోపే ఆయన మరో బాంబు పేల్చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు రాజాసింగ్ తనకి తాను దూరంగా ఉంటున్నారని అనుకునే లోపే ఆ బీజేపీ కార్యక్రమాలపై, రాష్ట్ర నాయకత్వ తీరుపై ఆయన దుమ్మెత్తిపోస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటూ బతికిస్తా అంటూనే ఆ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. చిల్లర రాజకీయాలకు దూరంగా వెళ్లి నా హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటానని చెప్పేస్తూ ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఉలిక్కి పడతారన్నట్టు రాజాసింగ్ చేస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం తేలుకుట్టిన దొంగలా మిగిలిపోతుంది. ప్రతిసారి రాజాసింగ్ సంధిస్తున్న ప్రశ్నలకు, చేస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పలేని రాష్ట్ర నేతలు రాజాసింగ్ను శత్రువులా చూస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. రాజాసింగ్ దూకుడిని అడ్డుకోలేకపోతున్న రాష్ట్ర నాయకత్వం ఆయనకు పార్టీ పరంగా పూర్తి స్థాయిలో చెక్ పెట్టేయాలనే యోచనలో ఉందట. ఆ క్రమంలో రాజాసింగ్ పార్టీలో ఉన్నా లేకున్నా ఒకటే అన్న భావనలో రాష్ట్ర నాయకత్వం ఉందనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి రాజాసింగ్ సంస్థాగతంగా జరుగుతున్న పార్టీ వ్యవహారాలపై కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారని, అందుకే ఆయనకున్న సోషల్ మీడియా అకౌంట్లు కూడా నిషేధించారంటున్నారు. తాజాగా రాజాసింగ్ సోషల్ మీడియా ఖాతాపై మెటా నిషేధం విధించింది. ద్వేషపూరిత ప్రసంగాలు, మతపరమైన ప్రదర్శనలకు సంబంధించి ఆయన పోస్ట్ చేసిన వీడియోలను తొలగించింది. రాజాసింగ్ 2024వ సంవత్సరంలో ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. రాజాసింగ్ పాల్గొన్న రాజకీయ ర్యాలీలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, మతపరమైన ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు, జాతీయవాద ర్యాలీల వీడియోలను అధ్యయనం చేసి అవి ద్వేషపూరితమైనవని నిర్ధారించింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను ఐటీ దిగ్గజ సంస్థ మెటా తొలగించింది. ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల ఖాతాలను మెటా స్తంభింపజేసి వారి పోస్టులను తొలగిస్తూ ఉంటుంది. ఫేస్బుక్లో రాజాసింగ్కు చెందిన 495 ద్వేషపూరిత ప్రసంగ వీడియోలు, యూట్యూబ్లో 211 వీడియోలను మెటా తొలగించింది. అయితే తన హిందుత్వవాదాన్ని ధైర్యంగా ఎదుర్కోలేకే పార్టీలో కొన్ని పెద్ద తలకాయలు తన సోషల్ మీడియా అకౌంట్లు రద్దు చేయించాయని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో రాజాసింగ్ వర్సెస్ పార్టీ నాయకత్వం మధ్య పంచాయతీ మరింత పీక్ స్టేజ్కి చేరిందనే చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాదు పార్టీలో రాజాసింగ్ను పక్కన పెట్టాలని చూస్తున్న ఆ పెద్ద తలకాయలు ఎవరనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై గత కొన్ని రోజుల నుంచి రాజాసింగ్ చేస్తున్న తిరుగుబాటుకు ప్రజల్లోనూ మద్దతు పెరుగుతోంది. అంతేకాదు ఇటు పార్టీ వర్గాల్లోనూ మద్దతు పెరుగుతుండటంతో పార్టీలో ఇంకొందరు కూడా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారా అన్న చర్చ మొదలైంది. రాజాసింగ్ పంచాయతీ పార్టీలు సంస్థాగతంగా రచ్చరేపుతుంటే మరోపక్క పార్టీ సంస్థాగత ఎన్నికలు, రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీలో మరింత హీట్ పెంచుతున్నాయి. ఒకవైపు పార్టీలో రాజాసింగ్ పంచాయతీని చక్కబెట్టాలా, సంస్థాగత ఎన్నికలపై ఫోకస్ పెట్టాలా, అధ్యక్ష రేసులో కొత్త పాత నేతల మధ్య నడుస్తున్న వార్ను చల్లార్చాలా, లేక జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై దృష్టి పెట్టాలా అనే దానిపై అధిష్టానం తర్జన భర్జన పడుతుందట. అలా బీజేపీలో ఎవరి గోల వార్ది అన్నట్లు తయారైంది. బీజేపీలోకి వలస వచ్చి పదవుల్లో ఉన్న నేతలు తమ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు. కొత్త నేతలు పదవులకు పనికిరారా,
ప్రచారానికి మాత్రమే పనికొస్తారా? ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి గెలిచాక ఇలాంటి అవమానాలకు గురి చేయడం సరికాదని ఆయా నేతల వర్గాలు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు గెలిచామని అసంతృప్తి కన్నా పదవులకు అర్హులు కాదని నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కొత్త నేతల అనుచరులు అసహనంతో కనిపిస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవడం తప్పు కాదని, అయితే సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి బహిరంగంగా మాట్లాడమేంటని బీజేపీలో పుట్టి పెరిగిన నేతలపై ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, ఆయా జిల్లాల ఇన్ఛార్జీలు, కొత్తగా ఎన్నికైన అధ్యక్షులతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఒక్కొక్కరికి గట్టిగానే ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సంస్థాగత ఎన్నికలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నేతల మధ్య పెరుగుతున్న విభేదాలపై అసహనం వ్యక్తం చేశారంట. ఎవరికి ఎవరు బాస్లు కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ తో పార్టీ లైన్ క్రాస్ చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంట. ఇదంతా చూస్తూ రాష్ట్ర కమలదళంలో జరుగుతున్న అంతర్గత బహిరంగ కుమ్ములాటలకు అధిష్టానమిస్తున్న ట్రీట్మెంట్లు ఏమాత్రం సరిపోవడం లేదని క్యాడర్ పెదవి విరుస్తోంది. మరి ఎలాగైనా రచ్చ గెలవాలని చూస్తున్న బీజేపీ ఇంటిని ఎప్పటికీ చక్కబెడుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.